హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. భారీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్లు ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయా, వాటికే ప్రేక్షకులు వస్తారా అని 2025లో క్వశ్చన్ చేస్తే దానికి ఒక రివర్స్ ఆన్సర్ ఇచ్చింది 3 చిన్న సినిమాలు. ఈ 3 చిన్న సినిమాలు మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ యొక్క బిజినెస్ మోడల్నే మార్చేశాయి. నిర్మాతలకు ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చాయి. అలాగే కొత్త టాలెంట్కి ఎవరైతే కొత్తగా వస్తారో యాక్టర్స్ కూడా ఛాన్సెస్ ఉంటాయని చెప్పినటువంటి సినిమాలు ఇవి. అయితే ఆ 3 సినిమాలు ఏంటి, 2025 టాలీవుడ్ మార్కెట్ని, మార్కెట్ స్ట్రక్చర్ని ఎలా మార్చాయన్న వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ 3 సినిమాల్లో 2 సినిమాలు ఈటీవీ వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు. అందులో ఫస్ట్ వచ్చేసి లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ సినిమాలో ఉన్నటువంటి హీరో ఎవరైతే ఉన్నారో మౌలి, యూట్యూబ్ అలాగే అంతకుముందు 90s బయోపిక్ ఆ సినిమాతో పరిచయం, అది కూడా ఈటీవీయే ప్రొడ్యూస్ చేసింది. అయితే ఈ సినిమాకి ఫస్ట్లో భారీ ఓపెనింగ్స్ లేవు, విపరీతమైనటువంటి క్రేజ్ కూడా లేదు. కానీ స్మార్ట్ ప్రమోషన్ వల్ల ఎక్కువ మంది ఆడియన్స్ ని రీచ్ అవ్వగలిగింది. ఒక 2-3 డేస్ కి విపరీతమైనటువంటి కలెక్షన్స్ వసూలు చేసింది. అప్పటి నుంచి స్టడీగా చాలా రోజులు థియేటర్లో ఉంది, అంటే వీక్స్ తరబడి థియేటర్లో ఉంది. ఈ సినిమాకు ఉన్నటువంటి ఇంకొక గ్రాండ్ సక్సెస్ విషయం ఏంటంటే ఇది మొన్న మధ్య వరకు కూడా కేవలం ఈటీవీ విన్లోనే అవైలబుల్ గా ఉంది. అంటే థియేటర్ అయిపోయిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లోనే అవైలబుల్ గా ఉంది. కానీ లేటెస్ట్ గా ఇది నెట్ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ అవుతూ ఉంది. అంటే సాధారణంగా నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఇవి కొంచెం వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్స్ కాబట్టి ఇందులో కొంచెం కొత్త స్టార్స్ సినిమాలు కానీ కొత్త సినిమాలకు కానీ స్కోప్ తక్కువ ఉంటుంది. ఫెయిల్ అయినా సరే స్టార్ హీరోల సినిమాలు మనం ఎక్కువగా అమెజాన్ నెట్ఫ్లిక్స్ లో చూస్తాం. కానీ చిన్న హీరోలు ఉన్నటువంటి సినిమా, చిన్న బడ్జెట్ తో వచ్చిన సినిమా, అందులోనూ కొత్త మొహాలు ఉన్నటువంటి సినిమా, స్టార్ ఇమేజ్ లేనటువంటి సినిమా ఈటీవీ విన్ లాంటి లోకల్ ప్లాట్ఫామ్ ని దాటి నెట్ఫ్లిక్స్ లో ఎంటర్ అయ్యింది అంటే దాని యొక్క సక్సెస్ గురించి ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ గల రీజన్స్ 3. ఒకటి, స్ట్రిక్ట్ బడ్జెట్ ని దాటి ఎవరైతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారో అటువైపు వెళ్ళలేదు. ఉన్న బడ్జెట్లోనే వాళ్ళు లిమిట్ చేసుకున్నటువంటి బడ్జెట్లోనే స్టోరీని ఎఫెక్టివ్గా చెప్పగలిగారు. సో బడ్జెట్ విషయంలో అలాగే కంటెంట్ విషయంలో కూడా ఈ జంజీలో, అంటే జంజీ రెవల్యూషన్స్ అన్ని మన చుట్టూ ఉన్న దేశాల్లో చూస్తున్నాం, నేపాల్ ఈవెన్ మన లడాఖ్లో కూడా చూసాం. కాబట్టి ఈ జంజీతో కనెక్ట్ అయ్యేటువంటి స్టోరీని ఎంసెట్కి ప్రిపేర్ అవ్వడం అన్నది ఎప్పటి నుంచో మన 90s నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నైట్ మేర్లా తయారైంది. కాబట్టి దాని గురించి చాలా ఎఫెక్టివ్గా కనెక్ట్ అయ్యేలాగా, అలాగే జంజీకి కనెక్ట్ అయ్యేటువంటి ఆ లవ్ యాంగిల్ కావచ్చు, అలాగే చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు మన పేరెంట్స్ మనతో బిహేవ్ చేసే పద్ధతులు కావచ్చు, వీటన్నిటిని సటిల్గా చెప్పడం, ఇదంతా కూడా అద్భుతంగా ఇప్పటి యువత కనెక్ట్ అయ్యారు. ఇంకొకటి స్మార్ట్ ప్రమోషన్. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా చాలా స్మార్ట్ గా చేయడం, మౌలి కూడా చాలా ఎఫెక్టివ్ గా ఈ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయడం, తను ఆల్రెడీ యూట్యూబర్ అవ్వడం వల్ల తన ఆ ట్రెండ్ ని పట్టుకోగలగడం. సో ఈ 3 ఫ్యాక్టర్స్ కలిపి ఈ చిన్న సినిమాని చాలా పెద్ద సక్సెస్ గా మార్చి లోకల్ ప్లాట్ఫామ్ నుంచి, అంటే మన ఇండియన్ రీజనల్ ప్లాట్ఫామ్ నుంచి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ కి ఎంటర్ అయ్యేలా చేసింది. ఇంకొక సినిమా వచ్చేసి నాని ప్రొడ్యూస్ చేసినటువంటి కోర్టు సినిమా. దీంట్లో శివాజీ, ప్రియదర్శి లాంటి క్యారెక్టర్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, అలాగే స్టోరీ కంటెంట్ అనేది కోర్ట్ డ్రామా అంటే ఎవరికైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఏమవుతుందని కొంత థ్రిల్ ఎలిమెంట్ యాడ్ చేయడము, కొత్త మొహాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి అంతో ఇంతో చెప్పాలంటే ప్రియదర్శి వల్ల ఒక పక్కన శివాజీ వల్ల కొంత స్టార్ ఇమేజ్ యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక స్టార్ హీరో అయిన నాని ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయడం ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. అంటే మంచి సినిమాకి ప్రొడ్యూస్ చేయడం కూడా ఒక సేఫ్ బిజినెస్ అన్న సిగ్నల్ అందించింది. అలాగే ఫస్ట్ కొంత ఒక 2-3 డేస్ అయిన తర్వాత పాజిటివ్ టాక్, కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా కూడా సక్సెస్ అయింది. ఇకపోతే 3వ సినిమా ఇయర్ ఎండ్లో వచ్చింది, అది రాజు వెడ్స్ రాంబాయ్. ఇది ముఖ్యంగా క్లైమాక్స్ తో మొత్తం టాలీవుడ్ నే షేక్ చేసేసింది. ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ క్లైమాక్స్ ని డిజైన్ చేశారు, అది అందరినీ షాక్ కి, సర్ప్రైజ్ కి గురి చేసింది. ఇకపోతే ఈ సినిమా కూడా సేమ్ ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో ఉండేటువంటి డైలమా, మోర్ ఓవర్ దీనికి వేణు ఉడుగుల లాంటి వాళ్ళు ప్రమోట్ చేయడము, ఇదంతా కూడా ఈ సినిమా కలిసి వచ్చింది. అలాగే స్ట్రిక్ట్ బడ్జెట్, దీనికి కూడా మంచి కంటెంట్, అలాగే ప్రమోషన్. సో ఈ 3 సినిమాలు కూడా మొత్తం 2025లో టాలీవుడ్ లో కొత్త పాఠాలు నేర్పించాయి. అంటే పెద్ద స్టార్స్ కోసం, డేట్ల కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదని, నిర్మాతలు మరీ కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద స్టార్ తో సినిమా తీస్తే తప్ప హిట్ అవుతుంది అన్నటువంటి ఆ నమ్మకాన్ని సడలిస్తూ కొత్త స్టార్స్ కూడా అవకాశాలు ఇవ్వచ్చు, కొత్త నటులు కూడా స్టార్స్ అయ్యే అవకాశం ఉంటుంది, కంటెంట్ ని బలంగా నమ్మాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, తక్కువ అమౌంట్ పెట్టినా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 లెసన్స్ అయితే 2025 చిన్న సినిమా అయితే నేర్పించింది. సో ఏదేమైనప్పటికీ దీనివల్ల టాలీవుడ్ స్ట్రక్చరే మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దీనివల్ల కొత్త కంటెంట్కి, కొత్త యాక్టర్స్కి అవకాశాలు పెరుగుతాయి. భారీ బడ్జెట్లు పెట్టిన ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఆ సినిమాలు ఫెయిల్ అయితే తిరిగి మళ్ళీ ప్రొడ్యూసర్స్ కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి సేఫ్ రిస్క్ జోలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. చిన్న స్టార్స్తో తీసుకొచ్చి ఎక్కువ, అంటే కేవలం స్టార్ ఇమేజ్ని బట్టి కాకుండా కథ బలంతో ఎన్నిక చేసుకోవడము, అటువంటి సినిమాలకి ప్రొడ్యూసర్స్ పెరుగుతూ ఉండడము, దీనివల్ల హీరోల బట్టి కాకుండా కథ బట్టి సినిమాల్ని ఎంపిక చేసుకునే అవకాశం రావడం కూడా టాలీవుడ్లో జరిగే అవకాశం ఉంది అతి త్వరలో. ఏదేమైనప్పటికీ ఇది చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మీరు ఈ 3 సినిమాలు చూసుంటే మీకేమనిపించింది? మీరు కూడా నేను ఫీల్ అయినట్లే ఫీల్ అయ్యారా లేదా? కామెంట్స్లో తెలియజేయండి.